హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, వైద్యశాలకు వెళ్ళినప్పుడు రోగికి ప్రాధాన్యత. అలాగే ఒక కార్యాలయం ఉందనుకోండి, కార్యాలయంలో ముందు పని కోసం వచ్చిన వాళ్ళు ఎడతారా, పని చేసేవాళ్ళు ముందెళ్ళి కూర్చోవాలా కుర్చీల్లో? ముందు పని చేసేవాళ్ళు లోపలికి ఎడతారు. ఎక్కడ ఎవరికి ప్రాధాన్యతో వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఉంటుంది. ముందు ఉపాధ్యాయుడు వచ్చేస్తాడా తరగతి గదిలోకి, ముందు పిల్లలు వచ్చి కూర్చుంటారా? ముందు పిల్లలు వచ్చి కూర్చోవాలి. ఉపాధ్యాయుడు వచ్చేటప్పటికి లేచి నిలబడి గౌరవించి నమస్కరించి పాఠం నేర్చుకోవడానికి, తరువాత ఆయన లోపలికి వస్తాడు. ఎక్కడ ఎవరిది గౌరవమో అక్కడ వారిది గౌరవము. దేవాలయమునందు ప్రథమ గౌరవానికి పాత్రులెవరు? పరమ భక్తి తత్పరులు, ధర్మాత్ములైన వాళ్ళు అర్హులు తప్ప ఏ ఇతర కారణముల చేత దేవాలయముల యందు అందరికీ దర్శనాలలో ప్రాధాన్యతలు ఇవ్వవలసిన అవసరాలు ఉండవు. కాబట్టి ఆ అహంకారాన్ని నువ్వు అక్కడ బలిపెట్టు, లేకపోతే అది కరడు కట్టేస్తుంది నీలో. అది చిట్ట చివరికి నిన్ను ఏ స్థితికి తీసుకెడుతుందో. రావణుడు దానికే పాడయ్యాడు, దుర్యోధనుడు దానికే పాడయ్యాడు. విడిచిపెట్టు. నేనెంతటి వాణ్ణి కింకరుణ్ణని బతకడం నేర్చుకో. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, విద్వత్కవి, కవిపోషకుడు అని అన్ని బిరుదులుగాంచినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు ఎప్పుడైనా తిరుమల వైపుకి యాత్రగా వస్తే ఆయన దూరంగా ఉన్నటువంటి దుర్గంలో విడిది చేసి ఉంటే వెంకటాచలంలో నైవేద్యం పెట్టినప్పుడు మోగినటువంటి గంట విని అక్కడి నుంచి కొంచెం దూరంగా ఇంకో గంట పెట్టి మోగించేవారు. అక్కడి నుంచి ఇంకొంచెం దూరంగా ఇంకో గంట మోగించేవారు. ఆ గంట విని ఇంకొంచెం దూరంగా గంట. అంచెలంచెల ఘంటామంటపాల్లో గంటలు మోగుతూ ఇక్కడ నైవేద్యం జరిగితే చిట్ట చివర కృష్ణదేవరాయల వారు విడిది చేసినటువంటి దుర్గంలో గంట కొట్టేవారు. అంటే వెంకటాచలంలో అయిపోయింది నైవేద్యం, అప్పుడు తాను తినేవాడు. అంతటి చక్రవర్తి అయినా అంత మర్యాద పాటించాడు. కాబట్టే ఇప్పటికీ తిరుపతిలో ఎక్కడ పెట్టుకున్నాడు? అంతరాలయంలో పెట్టుకోలేదు ఆయన విగ్రహాల్ని. ఆయన పెట్టుకున్న విగ్రహాలే తిరుపతిలో లోపలికి వెళ్ళగానే గోడ దగ్గర నమస్కారం పెడుతూ తను ఇద్దరు భార్యలతోటి అలా నిలబడ్డాడు. వెంకటపతి రాయలు, అచ్యుతరాయలు, వరదాది అమ్మాణి, కృష్ణదేవరాయలు, తిరుమలదేవి, చిన్నాదేవి అందరి మూర్తులు నమస్కారం చేస్తూ వెంకటేశ్వరుడికి ఎదురుకుండా బయటి గోడ దగ్గర ఉంటాయి తప్ప నేనింతటి వాణ్ణని కృష్ణదేవరాయల వారు ఎన్నడూ అహంకరించలేదు. నేనెంతటి వాణ్ణి? పరమాత్మ యొక్క విభూతి, ఆయన అనుగ్రహం లేకపోతే నా చక్రవర్తిత్వం నిలబడుతుందా అన్నాడు. బలిహరణ మంటపం దగ్గర నీ యొక్క అహంకారాన్ని, నీలో ఉండేటటువంటి అరిషడ్వర్గములను బలిపెట్టాలి. అందుకని బలిహరణ మంటపం ఉండాలి. ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం ధ్వజం దగ్గర చేస్తారు. ఎందుచేత అంటే సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు దేవాలయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. కాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉపాలయాల వైపుకి వెళ్ళిపోకూడదు. ప్రతి దేవాలయానికి ఉపాలయాలు ఉంటాయి, మళ్ళీ బయట చిన్న గుడులు ఉంటాయి. ఆ చిన్న గుడులలో ఉన్నటువంటి మూర్తుల వైపుకి కాళ్ళు వెళ్ళకూడదు. వెళ్లకుండా జాగ్రత్త పడి ఏదో ఒక్క చోట మాత్రమే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. సాధారణంగా ధ్వజం దగ్గర చేస్తూ ఉంటారు. ఈ ధ్వజాన్ని దాటితే 3 మాటలు దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యాలి. ఏమి 3 మాటలు ఎందుకు ప్రదక్షిణం చేయడం? అసలు ప్రదక్షిణము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎప్పుడూ కూడా నీకు పరమ పూజనీయమైనది అని నువ్వు దేన్ని పిలుస్తున్నావో దాన్ని నీ కుడి భుజం వైపుకే ఉంచుకోవాలి తప్ప అది నీ ఎడం భుజం వైపుకి రాకూడదు. ఎడం భుజం వైపుకున్నది అంటే అంత గౌరవనీయమైనది కాదు అని అర్థం. కుడి భుజం వైపుకుంది అంటే పరమ గౌరవనీయమైనది అని గుర్తు. అందుకే అత్యంత గౌరవనీయమైనవి, పూజనీయమైనవి కుడి చేతి వైపు ఉంచుకుంటారు. పూజ చేస్తున్నాడు అనుకోండి, ఏ పదార్థము ఎడం చేతి వైపు ఉండకూడదు. ఏదో అగరవత్తు తీసేటప్పుడో లేకపోతే ఒత్తులు తీసేటప్పుడో ఎడం చేత్తో తీసి కుడి చేతిలో పెట్టుకోకూడదు. కుడి చేతి వైపు ఉండాలి సంబారాలన్నీ. సంబారములు కుడి చేతి వైపు ఉండి కుడి చేతితో మొదట తీయాలి. అంటే అవి పరమ పూజనీయములని గుర్తు. ప్రదక్షిణం అంటే దాని చుట్టూ తిరిగినా అది మాత్రం కుడి చేతి వైపే ఉంటుంది. అందుకే గుండ్రంగా తిరుగుతారు, లేకపోతే ఎడం చేతి వైపు వస్తుంది. ఇప్పుడు ఏదో ఇదే భగవన్మూర్తి అనుకోండి, నేను దీనికి అటువైపు నుంచి ఇలా వెళ్ళాను అనుకోండి, నా కుడి భుజం దాని వైపు ఉంది కాబట్టి గౌరవించాను. మళ్ళీ తిరిగి ఇలా వచ్చాను అనుకోండి, ఏమవుతుంది? దీని వైపు ఎడం భుజం వస్తుంది. అదే నేను దానికి గుండ్రంగా తిరిగాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది ఎప్పుడూ నా కుడి భుజం వైపే ఉంటుంది. అంటే గుండ్రంగా తిరిగి వచ్చినా నా కుడి చేతి వైపుకున్నది అంటే ఇంతకన్నా పూజనీయం ఇంకొకటి లేదు. పరమ పూజనీయము. అప్పుడు దాని చుట్టూ తిరుగుతారు.
తల్లిదండ్రుల చుట్టూ, గురువుగారి చుట్టూ, దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. చేస్తే అది విశేషమైనటువంటి తేజస్సుకి కారణమవుతుంది. అందుకని దాని చుట్టూ తిరుగుతాడు. దక్షిణ అంటే కుడి అని అర్థం. వామార్థ భాగే అంటాం కదా, ఎడం వైపు అంటే వామార్థ భాగం, దక్షిణం వైపు అంటే కుడి. ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపు ఉంచి తిరుగుట అంటే పరమ పూజనీయమైన దానివి నువ్వు. నీ వలననే నా బ్రతికుంది. లోపల వాడు ఉన్నాడు కాబట్టి బ్రతుకు, వాడు లేకపోతే ఇది శివము కాదు, శవము. కాబట్టి లోపల ఉన్నది పరమ పూజనీయము. ఈ దేవాలయము నా శరీరమునకు, ఆత్మకు ప్రతీక. అందుకని దాని చుట్టూ తిరుగుతాడు కుడి చేతి వైపుకుంచి. ఇప్పుడు ఆ ప్రదక్షిణం ఎన్ని మాటలు చెయ్యాలి? 3 మాటలు చెయ్యాలి. ఎందుకు 3 మాటలు చేయడం? ప్రదక్షిణం చేసేటప్పుడు మాట్లాడకూడదు. ప్రదక్షిణం చేసేటప్పుడు గబగబ గబగబ పదఘట్టన వినపడకూడదు, చప్పుడు అవ్వకూడదు. శైవాగమం అయితే అంటుంది, శివాలయంలో ప్రదక్షిణం ఎలా చెయ్యాలి అని అడిగారు. నిండు గర్భిణి 9 నెలలు నిండిపోయి ఇక ఈ క్షణంలో ఆ క్షణంలోనో పురుడొస్తుందన్న స్త్రీ నేల మీద అంతా కూడా కాలు జారిపోయేటటువంటి జిగురు పదార్థాన్ని ఉంచి నిండు కడవతో నీళ్ళిచ్చి సంకలో పెట్టుకుని నడవమంటే ఎంత జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేస్తుందో అంత జాగ్రత్తగా చప్పుడు కాకుండా నడవాలి. ఎందుకని? నీ పదఘట్టనల చేత లోపల ఉన్నవాడికి చీకాకు కలగకూడదు. ఎవడరా బయట పెద్ద చప్పుడో అని అడగకూడదు. అందుకని పరమ ప్రశాంతంగా, పరమ నెమ్మదిగా నడవాలి. ప్రదక్షిణం పరమాత్మ యొక్క అనుగ్రహమునకు హేతువవుతుంది. ఎందుకో తెలుసా? అసలు పరమాత్మకి కూడా అంత వైభవాన్ని ఏది కట్టపెడుతుందంటే చక్రం కట్టపెడుతుంది. ఆ మూర్తిని ప్రతిష్ఠించే ముందు దాని కింద చక్రం వేస్తారు. చక్రంలోంచి ఆ తేజో తరంగములు వస్తుంటాయి. గుండ్రంగా ప్రదక్షిణం చేసినప్పుడు తేజో తరంగములు శరీరానికి తగులుతాయి. తగిలి ఆ తేజస్సు ప్రవేశిస్తుంది. దాని వలన భగవంతుని అనుగ్రహము చేత పరమ సంతోషంగా జీవనాన్ని చెయ్యగలుగుతాడు. అటువంటి ప్రదక్షిణం చేసేటప్పుడు మాట్లాడితే ఎవరితో మాట్లాడారో వాళ్ళకి ఎడుతుంది ఆ పుణ్యం. అందుకే నిశ్శబ్దంగా చెయ్యాలి. 3 మార్లు కన్నా ఎక్కువ మార్లు ప్రదక్షిణం చేద్దాం, 9 చేద్దాం, 16 చేద్దాం, లేకపోతే 108 చేద్దాం అంటే ప్రదక్షిణాన్ని గబగబా పరిగెత్తి చేయడం కానీ, కాగితం మీద కలంతో వేస్తూ చేయడం కానీ ఎప్పుడూ చెయ్యకూడదు. పోక చెక్కలుంటాయి, వక్కలు ఒక డబ్బాలో 108 లెక్క పెట్టి పట్టుకెళ్ళి ఒక ప్రదక్షిణం పూర్తవగానే ఈ వక్క తీసి పక్క డబ్బాలో పడేయాలి. 108 ప్రదక్షిణాలు అయిపోయాక ఈ వక్కలు ఇంటికి పట్టుకెళ్ళిపోవాలి. అటువంటి వక్కల డబ్బా ఒకటి ఇంట్లో ఉంటే చాలు, శ్రేయస్కరం. నేను పరమ యథార్థమైన మాట మీతో మనవి చేస్తున్నా. లేదా అక్షతలతో లెక్క పెట్టాలి, లేదా పువ్వులతో లెక్క పెట్టాలి. అంతేగాని ఓ పుల్ల ముక్క కట్టుకుని 108 గళ్ళు గీసి అవన్నీ అక్కడెట్టి ఆ పుల్లతో పొడుస్తూ గిరగిర తిరగకూడదు. అటువంటివి ప్రదక్షిణాలు అనరు. కాబట్టి ప్రదక్షిణం అంటే భగవంతుని కుడి చేతి వైపుకి ఉంచి ఆలయాన్ని మనం ఆయన యొక్క అనుగ్రహమునకు పాత్రులగుట. 3 మాటలు ఎందుకు ప్రదక్షిణం చెయ్యాలి అంటే 3 సత్యమునకు గుర్తు. 3 అంకె సత్యమునకు ప్రతీక. సత్యం అంటే నేను దీనిని పరిపూర్ణముగా నమ్ముచున్నాను. ఎందుకు నమ్ముచున్నాను? శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యా వస్తువుపలభ్యతే. నిన్ననే మీతో చెప్పా, శాస్త్రం చెప్పింది 3 మాటలు తిరిగితే సత్యమని, గురువు గారు చెప్పారు 3 మాటలు తిరిగితే సత్యమని. ఇది పరమ సత్యం. దాన్ని నా కుడి చేతి వైపుకే ఉంచాలి. అంతకన్నా మంగళప్రదము, అంతకన్నా తేజోవంతము, అంతకన్నా శుభప్రదము, అంతకన్నా గొప్పది, అంతకన్నా వైభవోపేతమైనది ఈ జగత్తు యందు లేదు. సర్వమంగళములకు కారణము అదే కనుక దానికి 3 మార్లు ప్రదక్షిణం ఆచరించుచున్నాను. కాదు, అంతరార్థం ఇంకొకటి ఉంటుంది. వీణ్ణి నేను చేరలేకపోవడానికి అడ్డొస్తున్నది ఏది? కొన్ని కోట్ల జన్మలు ఎత్తాను. ఇన్ని కోట్ల జన్మలు ఎత్తినప్పటికీ 1,00,00,000,000 కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందలతంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది భయం బెట్లో కదే ఈశ్వర అంటాడు గజేంద్రమోక్ష ఇంద్రుడు. 1,00,00,000,000 కరణీనాథుండనయ్యుండి అంటాడు. 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు నేను భర్తని అన్నాడు. నిజంగా 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు భర్త అయ్యే అవకాశం ఉంటుందా? కాదు.
ఆ గజేంద్రుడు ఎవరో కాదు, నేనే. నాకు 10 లక్షల కోట్ల మంది భార్యలు. ఎలా? ఇవ్వాలంటే ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు, ఇంతకు ముందే ఈ శరీరంలో ఉన్నాడు. ఓ కుక్కగా ఉన్నప్పుడు దాని పక్కన ఆడకుక్క, ఓ పిల్లిగా ఉన్నప్పుడు దాని పక్కన బావురు పిల్లి, ఓ నక్కగా ఉన్నప్పుడు దాని పక్కన మగనక్క, ఎక్కడో మనుష్యుడిగా ఉంటే పక్కన ఆడది. కాబట్టి ఎన్ని జన్మలెత్తానో ఎంతమంది భార్యలో. జీవుడు ఏనుగు, ఆ ఏనుగుకి ఎంతమంది భార్యలయ్యారు. ఈ జన్మలో ఒక భార్య. కాబట్టి ఈశ్వర, నేను ఈషణత్రయమునందు తిరుగుతున్నాను. ఈషణత్రయం అంటే ధనేష, దారేష, పుత్రేష అని 3 ఈషలుంటాయి. ఇవి ప్రత్యేకంగా ఎవరు తీసుకెళ్లి శిక్షణ ఇప్పించక్కర్లేదు. మనసు తనంత తాను వాటిని తగులుకుంటుంది, వెళ్ళి పరమ ప్రీతితో పట్టుకుంటుంది. భగవంతుణ్ణి పట్టుకోవాలంటే ఎంతో సాధన ఉండాలి. ఈ 3టిని పట్టుకోవడానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు, చక్కగా పట్టేసుకుంటుంది వెళ్ళి. మొట్టమొదటిది ధనీష. ధనీష అంటే డబ్బు మీద వ్యామోహం. ఎంత ఉండనివ్వండి, నాకు చాలు, ఇంకింతకన్నా ఎందుకండి, నాకు చాలు, తృప్తి అనలేడు. 60 ఏళ్ళు వచ్చి పదవీ విరమణ చేయనివ్వండి, ఇంకా ఎక్కడో బేడా ఇస్తారని పరిగెడుతుంటాడు తప్ప, అరే అయిపోతోందిరా జీవితం, ఇక మిగిలిన కాలమైనా ఓ ప్రదక్షిణానికి, ఓ ఆరాధనకి ఉపయోగించకపోతే ఎలా? నేను ఒక్కనాటికి రాను, 1 కోటి రూపాయలు ఇచ్చినా రాను, ఇక నా జన్మ ఈశ్వర సేవకే అంటాడా? మహాత్ములు ఉంటారంటారేమో. కాబట్టి ధనీష, అది నేర్చు, అది ఆ సంపాదించు, అది దాచేయి, ఎవ్వరూ చెప్పక్కర్లేదు. యవ్వనమంకురించగనిమది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో. అసలు యవ్వనం వచ్చిన దగ్గర నుంచి ఎవరిని ఎలా పట్టుకోవాలి, ఓ రూపాయి ఎలా సంపాదించాలి, ఎలా దాచుకోవాలి, ఇదే తాపత్రయం తప్ప, అరే ఈ డబ్బుతో పాటుగా ఇంకొకటి కూడా అవసరమైంది ఉంది. ఒక్కసారి జీవన కాలము వెళ్ళిపోయిందా, నీటి అడుగు నుంచి మొసలి వచ్చి పట్టుకున్నట్టు కాలమునందే మృత్యు వస్తుంది. ఇంత సంపాదిస్తానా, 5 ఏళ్ల తర్వాత FDR మెచ్యూర్ అవుతుంది, NSC సర్టిఫికెట్లు మెచ్యూర్ అవుతాయంటున్నావు, మంచిదే. ఈ మెచ్యూర్ అయ్యే వరకు ఉంటామని నమ్మకం ఏమిటి? లోపల కాలం అడుగు నుంచి వచ్చేది మృత్యువు, కాలస్వరూపంగా వచ్చి పట్టేస్తుంది కాల్ని. ఒక్కసారి పట్టుకుందా, ఇక ఆ కాలు కదలదు. ఇక కాళ్ళు కదలవు కనుక ఇక తనంత తాను వెళ్ళడు, మేమే తీసుకెళ్ళిపోతాం అని చెప్పడానికి చిట్ట చివర 2 పాదములు దగ్గరికి పెట్టేసి బొటన వేళ్ళని తాడేసి కట్టేస్తారు. అంటే అయ్యా ఇక ఇది నడవదు, మేమే తీసుకుపోతాం దీన్ని మోసి, ఇక ఇది చిట్ట చివరి ప్రయాణం అని మహాప్రస్థానం చేయించేసి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మరి నీకు ఓపిక ఉండగా నువ్వేదో చెయ్యాలిగా. ఇక్కడికి రావాలి, తాడేపల్లిగూడెం రావాలి. తాడేపల్లిగూడెం రావాలంటే ఏమైనా సర్దుకుని వస్తున్నానా లేదా? నేను ఇగో ఇలా వెడదాం, ఏదో తణుకులో దిగుదాం, తణుకులో దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుందాం, సంధ్యావందనం చేసుకున్న తర్వాత తాడేపల్లిగూడెం వెడదాం, తాడేపల్లిగూడెంలో ఉపన్యాసం చెప్దాం, ఏదో ఫలానా చోట పలహారం చేద్దాం, కాకినాడ బాగా సమయానికి చేరుకుందాం, ఏదో ప్రణాళిక వేస్తున్నావా? మరి ఇంకొక పెద్ద యాత్ర ఒకటి ఉంది, ఆ యాత్ర తప్పదే, ఆ యాత్రకి వెళ్ళిపోవాలి. మరి ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవద్దు ప్రతివాడును. మరి దానికేం సద్దావు, దానికి సిద్ధపడద్దు. ఎంతసేపు ధనం 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 అని డబ్బు పిచ్చితో బతికేస్తే అసలు మనసు భగవంతుణ్ణి పట్టుకునేది ఇప్పుడు. వద్దన్నా కూడా దాన్నే పట్టుకుంటోంది వెళ్ళి ధనాన్ని. రామకృష్ణ పరమహంస అద్భుతమైనటువంటి ఉపమానం ఒకటి చెప్పారు. ధనీష, డబ్బు మీద పిచ్చి ఎంత మనిషికి తృప్తి లేని స్థితిని తీసుకొస్తుందో ఆయన ఎన్ని చోట్ల ఎన్ని ఉపాఖ్యానాలు చెప్పారో మహానుభావుడు. ఆ డబ్బు మీద వ్యామోహం అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి, ఇంకా వాడు మనశ్శాంతిగా కూర్చునేది ఎప్పుడు, వాడు మనశ్శాంతిగా ఉండేది ఎప్పుడు, వాడు ఎప్పుడు ఉండలేడు. ఆయన ఒక పక్షి ఉదాహరణ చెప్తుండేవారు. ఆ పక్షి నోట్లో మాంసం ముక్క కరుచుకుంది. కరుచుకునేటప్పటికి పెద్ద పెద్ద డాగలు, రాబందులు, గద్దలు దాన్ని వెంట తరిమి, ఎందుకంటే దాని నోట్లో మాంసం ముక్క ఉంది. అది మాంసం ముక్క కింద బారేసి చెట్టు మీద కూర్చుంది. అన్ని పక్షులు దాన్ని వదిలేసి మాంసం ముక్క దగ్గరికి పోయి, నీ దగ్గర ఉన్నదొన్నంత కాలం అశాంతి, వదిలిపెట్టడంలో ప్రశాంతి. త్యాగే నైకే అమృతత్వమానసహు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తజ్జతయో విశంతి. ఉపనిషత్ చెప్తోంది కదా. కాబట్టి సంసారంలో ఉన్నవాడు అన్నీ విడిచిపెట్టేయక్కర్లేదు. కనీసం అయ్యో జీవయాత్ర కోసమని భగవంతుని మీద తాపత్రయం ఉండాలా?
ఇంక 24 గంటలు అదే పట్టుకుంటే వచ్చేది ఏముంటుంది? పైగా దానివల్ల వచ్చేటటువంటి నష్టం ఒకటి ఉంది పెద్దది. అహంకారం ప్రబలడానికి ఒక కారణం అదే. డబ్బుందా, కళ్ళు కనరావు, చెవులు వినరావు, చిత్తంబు చిక్కుపడును, సేవలన్నయు మరచు నీ మహిమమాన్పి మేలు చేసితివి నీ మేర మెటి చూపి అంటాడు వామనమూర్తితో బలిచక్రవర్తి. డబ్బుందా, అహంకారం, కళ్ళు కనపడవు, ఎంత అతిశయమో. కొందరు మహాత్ములు ఉంటారు, నాకే వ్యక్తిగతంగా జీవితంలో పరిచయం, కోట్లకి పడగలెత్తినా ఎంత వినయంగా ఉంటారో, ఎంత ప్రశాంతంగా, ఎంత చక్కగా ప్రవర్తిస్తారో. ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, ఇంత వినయం అసలు మనకుందా అనిపిస్తుంది. అంత వినయంగా ప్రవర్తిస్తారు కొంతమంది. రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, రాజుగారు అంబారీలో కూర్చుని ఏనుగు మీద వచ్చేస్తున్నారు, భద్రగజం మీద. ఆ మార్గ మధ్యంలో ఎవరో అడ్డు లేకుండా రహదారికి అటు ఇటు రాచభటుడు నిలబడ్డారు. ఏనుగు వచ్చేస్తోంది. అక్కడ ఒక కన్నం ఉంది. కన్నంలోంచి ఒక కప్ప పైకొచ్చి తన కాలు పైకెత్తింది. ఏయ్ బుద్ధి లేని ఏనుగా, ఇక్కడ నేనున్నానని తెలీదా, పో పక్కకి అంది. అంటే రామకృష్ణ పరమహంస శిష్యుడు తెల్లబోయాడు. హే భగవన్, ఒక కప్ప అదేమిటండి కాలెత్తి ఏనుగుని పక్కకు పొమ్మంటోంది, ఎందుకు అలా పొమ్మంటోందని అడిగాడు. పరమహంస దివ్యజ్ఞానం కలిగిన వారు కాబట్టి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆయన అన్నారు, ఏమీ లేదు. ఇవాళ మధ్యాహ్నం తాను తొడుక్కున్న చొక్కా జేబుకి చిల్లున్న వ్యక్తి ఒకడు ఇలా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ చిల్లులోంచి ఓ పావలా కాసు కింద పడి దీని కన్నంలో పడింది. కప్ప దగ్గర పావలా ఉంది. అహంకారం ప్రబలి ఏనుగు మీద కాలెత్తిందన్నాడు. ఐశ్వర్యము అహంకారమునకు హేతువు. అందరి విషయంలో కాకపోవచ్చు, తనని తాను పరిశీలించుకునేటటువంటి వాళ్ళకి అది ఎప్పుడూ కూడా ప్రతిబంధకం కాదు. కాబట్టి ఈశ్వర, నా చిత్తం ఎప్పుడూ ధనాన్ని తగులుకుని ఉంటోంది. డబ్బు 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 డబ్బు, దానికోసం ఇది పుణ్యమా ఇది పాపమా అక్కర్లేదు, చేసేయడమే. శరీరం పడిపోయే సమయం ఆసన్నమైపోతుంది. పడిపోయింది. పడిపోయిన తర్వాత నువ్వు ఆ ధనాన్ని ఆర్జించడం కోసం పాటించినటువంటి పద్ధతులు పాపరూపంలో నీతో వచ్చేస్తాయి. ధనం బిడ్డలకు వెళ్ళిపోతుంది, వాళ్ళు వారసులు. పాపం ఎవరు పట్టుకెళ్ళాలి? మనం పట్టుకెళ్ళాలి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ధనీష, ఈశ్వర, ఈ ధనం మీద వ్యామోహం నాకొద్దు. ధనం సంపాదించద్దని శాస్త్రాల్లో చెప్పలేదు. సన్యాసికైతే ధనంతో సంబంధం లేదు. అసలు ఒక రూపాయి కోసం సన్యాసి వెంపర్లాడకూడదు. ఇవాళ వాళ్ళు వెంపర్లాడితే నేను దానికి జవాబు చెప్పడం కష్టం. కానీ అసలు సన్యాసి అంటే ఒక రూపాయి కోసం వెంపర్లాట ఉండదు, అన్నీ విడిచిపెట్టి ఉంటాడు. గృహస్థ్ అంటే ఆయనకి భార్య ఉంది, బిడ్డలున్నారు, ఆయన రూపాయి సంపాదించకపోతే ఎలా? రూపాయి సంపాదించకపోతే తప్పు. మాతా నిందతి నాభినందతి పితాహ భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే. ఓ రూపాయి సంపాదించినటువంటి వాడిని చూస్తే తల్లి కూడా నిందిస్తుంది, తండ్రి సంతోషించాడు, అన్నదమ్ములు ఆనందించారు, సేవకుడు కూడా ఓ రూపాయి ఇవ్వవు కానీ పెద్ద పనులు చెప్తావులేవా అంటాడు. కొడుకు వచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి నీళ్లు పట్టుకురాడు, కాంతాపి నాలింగతే. భార్య ప్రియమార కౌగిలించుకోదు. ఆఖరికి అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. వీడికి కనబడితే రూపాయి అప్పడుగుతాడు, రా బాబా స్థమానం అని చెప్పి మంచివాడైనా సరే స్నేహితుడు పక్క సందులోకి వెళ్ళిపోతాడు. అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. హే సఖే, ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు, వద్దనలేదు, నీతి తప్పి సంపాదించు. తాపత్రయంతో ఇహ డబ్బే సమస్తం అనుకుని వెంటబడకు. అర్థమనర్థం భావయ నిత్యం అంటారు శంకర భగవత్పాదులు. అదొక్కటే జీవితం అనుకోవడం తప్పని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు అంటారు. ఈశ్వర, దాని మీద ఉన్న ప్రీతి నీ మీద నాకు ఉండట్లేదు. కాబట్టి నాకు ధనము మీద ఉన్నటువంటి భ్రాంతి పోగొట్టి నీ మీద ప్రేమ కల్పించు. ఇది అడగడంలో మొదటి ప్రదక్షిణం చేసినప్పుడు ధనీష తీయమని అడుగుతాడు. రెండవది దారేష. దారేష అంటే భార్య మీద ప్రీతి. అంత ప్రీతి మంచిదే, అనుకూల దాంపత్యం మంచిదే, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండడం మంచిదే. అలా ఉండకూడదని శాస్త్రాలు చెప్పలేదు, గృహస్థాశ్రమం అలా ఉండవద్దని కూడా చెప్పలేదు.
కానీ అది ఒక్కటే సమస్తం అనుకుని దాని వలన తరించిపోతాం అనుకోవడం మాత్రం తప్పు. భార్యాభర్తలు ఇద్దరూ చెయ్యి పట్టుకుని ఆధ్యాత్మిక జీవనంలో నడిచి యజ్ఞయాగాది క్రతువులు చేసి భగవద్భక్తితో ప్రవర్తించి ఒకరికొకరు తోడుగా ఉండి ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి తప్ప ఎన్ని సంవత్సరాలు వచ్చినా భోగబుద్ధితోటి లోభబుద్ధితోటి జీవితాన్ని గడిపేస్తే దాని వలన వచ్చేటటువంటి ఉపకారమే ఉంటుంది. పైగా అంత భ్రాంతి పడిపోతున్నావే, ఏది ఆవిడెవరో నాకు చెప్పన్నారు శంకరాచార్యుల వారు. అసలు ఆవిడ గురించి చెప్పు. చెప్పిన తర్వాత నువ్వు అంత పట్టుకోవడం తప్పో పోనే చెప్తానన్నారు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయ భ్రాత. కాతే కాంత, మావిడని వెర్రిక్కిపోతున్నావే, అనుకూలంగా ఉండద్దం లేదు, ఇక అదే సమస్తం అంటున్నావే. ఆవిడెవరు చెప్పు. ఆవిడెవరు ఏంటంటే మా మామగారి కూతురు. మీ మామగారి కూతురని చెప్పడానికి మీ అత్తగారి కడుపులోకి ఎప్పుడు వచ్చింది? అయ్యో తెలియకపోవడం ఏంటంటే మా ఆవిడ జనన తేదీ నుంచి 9 నెలలు వెనక్కి వెళ్ళండి అప్పుడు వచ్చింది. అంతకుముందు ఎక్కడుంది? వచ్చిందంటే అత్తగారి కడుపులోకి వచ్చింది అంటే అంతకుముందు ఎక్కడో ఉందిగా. నేను తాడేపల్లిగూడెం వచ్చాను అంటే ఇంతకుముందు కాకినాడలో ఉన్నాను కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఏమో నాకేం తెలుసండి. పోన్లే, మీ ఆవిడ సంగతి తెలియదు. కస్తే పుత్ర, నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? నా కొడుకు అని వెంపర్లాడుతున్నావుగా, ఎక్కడి నుంచి వచ్చాడు? అదేమిటంటే మా ఆవిడ కడుపులోంచి వచ్చాడు. మీ ఆవిడ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు ఏమో. కస్యత్వం, పోని నువ్వెవరు? కోటేశ్వరరావుని. ఎప్పుడు పెట్టారు ఈ పేరు? నేను పుట్టినప్పుడు బాలసారిలో పెట్టారు మా నాన్నగారు. బాలసారికి ముందు నీకు పేరుందా? లేదు. ఎక్కడి నుంచి వచ్చావు? అమ్మ కడుపులోంచి. అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు? తెలియదు. కస్యత్వం కక్కుతయాయాత, ఎక్కడికి వెడుతున్నావు? నేను కాకినాడలో బయలుదేరి వస్తుంటే ఎవరైనా అడిగితే తాడేపల్లిగూడెం పెడుతున్నానంటాను. నా జీవితంలో ఆయుర్దాయం అయిపోతోందిగా రాత్రింబవళ్లలో, మరి ఎక్కడికి వెడుతున్నాను తెలియదు. తత్వం చింతియ తదీయ భ్రాత. ఏమీ తెలియకుండా జీవనం ఎందుకు గడిపేస్తావు తమ్ముడా? ఎంత ప్రేమ! ఆయన మన్ని సోదరా అని పిలవడమా? భ్రాత. నిందిస్తే బాధపడతామని ఆ ప్రశ్న వేసి భ్రాత, ఓ సోదరా ఆలోచించబోయి పాడైపోతావయ్యా అన్నారు శంకర్లు. కాబట్టి విర్రి పెట్టేసుకోకు. భార్య మీద ఉన్నంత మక్కువ పరమేశ్వరుడి మీద ఒక్క క్షణం ఎందుకు నించోదు? అబ్బాయి ఏమండి పడుకున్నానండి లేవలేను, కాస్త ఒకసారి అరటిపండిద్దరు అందనుకోండి. అయితే పడుకుంటే పోనీ మంచం మీద తినకూడదు. ఏమండి కూర్చున్నాను లేవలేను, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కాస్త ఒక్కసారి అమృతపాణి అరటిపండు ఇద్దరు తింటానంది అనుకోండి. అరటిపండు పట్టుకెళ్ళి ఇస్తానా? అమ్మో, నా భార్య ఎంతో ప్రేమగా అరటిపండు తొక్క తీసి ఓ పళ్ళెంలో పెట్టి, మళ్ళీ అది తొక్క ఎక్కడేస్తుంది, కుర్చీలో కూర్చొని అలిసిపోయి ఉన్నది, తొక్క ఎక్కడో చిన్న డబ్బాలో పడేసి పళ్ళెంతో అరటిపండు పట్టుకెళ్ళి దానికి ఇవ్వట్లా? భగవంతుడికి అరటిపండు నైవేద్యం పెడితే గిల్లి పెట్టాలి, ఎందుకంటే తర్వాత నే తినాలి. మళ్ళీ అది మొత్తం తొక్క తీసేస్తే నల్లపడిపోదు, రాత్రిని తినడానికి ఎలా పనికి వస్తుంది? అందుని గిల్లడం అంతే. అంటే నిజంగా ఆయన తినాలని పెడుతున్నావా, నువ్వు తినడానికి చూపిస్తున్నావా? ఏది? భార్యకి అరటిపండు పెట్టినంత ప్రేమ పరమేశ్వరుడికి పెట్టడంలో ఏది? దేవుడు అరటిపళ్ళని ఉంటాయి, గుళ్ళ ముందు కడుతుంటారు గెలలు, నా చిటికిన వేలంతా కూడా ఉండదు, సన్నగా మాడిపోయి ఉంటాయి. మనం తినడానికి వేరే అంగడిలో ఉంటాయి చక్రకేళీలు, అమృతపాణీలు, 40-50 పెట్టి అవ్వుకుంటారు. దేవుడు అరటిపళ్ళు అనేవి మొగ్గక నల్లగా మాడిపోయి ఇంతంత అరటిపళ్ళు ఉంటాయి, విప్పితే ఏముండదు అందులో, అటుకంత ఉంటుంది గుజ్జు. ఆ అరటిపళ్ళు దేవుడికి, ఈ అరటిపళ్ళు నాకు. నీ భార్యకి చక్రకేళి అరటిపళ్ళు కొన్నావు, నేనేమీ తప్పు పట్టను, మంచిదే కొను. ఏడాదికి ఒక్కసారి 1-2 చక్రకేళి అరటిపళ్ళు ఆయనే తినాలని, ఏడాదికి ఒక్కసారి 2 చక్రకేళి అరటిపళ్ళు, ఈశ్వరా నేను తొక్క విప్పి పెడతాను తినండి, ఎంత తీయగా ఉన్నాయో, ముగ్గినవి తెచ్చాను తినండి స్వామి. ఆప్యాయంగా ఒలిచి 2 పళ్ళు అక్కడ పెట్టింది ఉందా? మీరు పెడతారేమో మహాత్ములు, నా గురించి నేను చెప్పేది. కాబట్టి దారేష, ఏమి పిచ్చి ఈశ్వర ఇది? ఈ పిచ్చి నీ మీద లేదే, ఒక్క రోజులు ఉండట్లేదే. ఈశ్వర ఈ దారేషని తొలగించమని కాదు, భార్య యందు ప్రేమనుంచు, పిచ్చి కింద చేయకు, నీ యందు పిచ్చిని మంచిది అని 2వ ప్రదక్షిణంలో అడుగుతాడు. 3వ ప్రదక్షిణంలో పుత్రేష,
ఆత్మజుడు అంటారు. నందనం అని పేరు కొడుకు, అందుకే యశోదానందనం, దేవకీ నందనం, దశరథ నందనం. నందనం అంటే ఆనందమునకు కారణమైన వాడు. కొడుకుని చూసుకుంటే తండ్రి మురిసిపోతాడు, తల్లి మురిసిపోతుంది నా కొడుకని. అటువంటి కొడుకు మీద విపరీతమైన భ్రాంతి, ఆఖరికి ప్రాణం పోతున్నా కూడా కొడుకు మీదే ఉంటుంది వ్యామోహం. ఆ కొడుక్కి సంపాదించాలి, ఆ కొడుకు కారులో తిరగాలి, ఆ కొడుక్కి మేడ ఉండాలి, ఆ కొడుక్కి సమస్తమైనటువంటి భోగ సంభారములు ఉండాలి. ఇంత వెంపర్లాడిపోయి ఇంత ఆలోచిస్తున్నావే, ఇందులో లక్షో వంతు భగవంతుడి గురించి ఆలోచించావా ఎప్పుడైనా? చిట్ట చివరికి ఆయన దగ్గరికే కదా వెళ్ళిపోవాలి. ఆయన కదా శాశ్వతుడు, నీతో వచ్చేవాడు, చిట్ట చివర నీకు ప్రశాంతినిచ్చేవాడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే. మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి పరమశివుణ్ణి అడిగింది, తెలియక కాదు లోకానికి చెప్పడానికి అడుగుతుంది. శంకర, కైలాస పర్వతం ఉంది, చింతామణులతో కూడినటువంటి మేడ ఉంది, కల్పవృక్షాలు కామధేనువులు తిరుగుతుంటాయి, అటువంటి మేడలో ఉండకుండా వల్లకాట్లో వెళ్ళి కూర్చుంటావు, ఎందుకయా శంకరా నీకు ఈ పని అని అడిగింది. ఆయన అన్నాడు, పార్వతి ఎందుకు కూర్చుంటానో తెలుసా? సృష్టికర్త నా బిడ్డ చతుర్ముఖ బ్రహ్మనన్న ఒక మాట అడిగాడు. అక్కడ నేను ఉండకపోతే ఉగ్రభూతములు ఊళ్ల మీదకి వచ్చి పడిపోయి ఇళ్లల్లో చేరి పూజలు చేయడం మొదలు పెడతాయి. అవి పూజలు చేస్తే ఉగ్రమైన ఫలితాలు వస్తాయి. అంటున్నావా లేదా? ఉత్తిష్టంతో భూత పిశాచాహ, మీరు లేచిపోండి మేము చేసుకుంటాం పూజ అంటున్నావా లేదా? అవి ఇళ్లల్లో చేరుతాయి. అందుకని అవి ఊళ్ళోకి వెళ్లకుండా ఉండాలంటే వాటిని సంతోషపెట్టి అక్కడ ఉంచడం కోసం, ఊళ్ళో ఉన్న వాళ్ళు బాగుండడం కోసం అక్కడ ఉండి తాండవం చేస్తుంటాను. రెండవది ఎందుకుంటానో తెలుసా? నా అంత వాణ్ణి నేనంటాడు, ఈ శరీరం నేనంటాడు, ఈ ఇల్లు నాదంటాడు, ఈమె నా భార్య అంటాడు, వీళ్ళు నా బిడ్డలంటాడు, నాకింత సర్కిల్ అంటాడు, నాకింత ఇన్ఫ్లుయెన్స్ అంటాడు. ఆఖరణ శరీరం పడిపోయిన తరువాత ఓ 2 కొత్త కర్రలు, ఓ 2 కొత్త చాపలు తెచ్చి పడుకోపెట్టి తాడేసి బిగించేసి తీసుకుపోతారు. తీసుకుపోయి కప్పినటువంటి పైన బట్ట కూడా తీసేస్తారు. పైన కప్పిన బట్ట మీటి చాకలి పాలు, ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పెట్టి కాల్చేస్తున్నారు. అప్పుడు జీవుడు పైకి లేచి నిలబడతాడు. తీసుకొచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ జీవుడు ఒక్కడే ఏడుస్తూ ఉంటాడు. తన శరీరం కూడా కాలిపోతోంది, తన వాళ్ళన్నవాళ్ళు వెళ్ళిపోయారు, తను నమ్ముకున్నదొక్కటి దగ్గర లేదు. చీకటి పడుతోంది, ఉగ్రభూతాలు లేస్తున్నాయి. భయపడిపోతుంటే, ఒరే బెంగ పెట్టుకోకురా నేనున్నాన్రా అని అప్పుడు సేద తీర్చడానికి ఎవరు ఉండరు పార్వతి, అందుకు నేను అక్కడుండి బెంగ పెట్టుకోకురా, వచ్చే జన్మలోనైనా శరీరాన్ని సక్రమంగా వినియోగించుకో, పాడైపోకు అని ధైర్యం చెప్పడానికి నేను అక్కడ ఉన్నాను పార్వతి, చేతకాక ఇల్లు లేక కాదు అని శంకరుడు అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో చెప్తాడు. కాబట్టి పుత్రీష, ఆ కొడుకు మీద ప్రేమ ఉండవద్దు అని శాస్త్రాలు చెప్పలేదు. కొడుకు మీద ప్రేమ ఉండవలసిందే, కొడుకు యొక్క అభ్యున్నతిని కోరవలసిందే. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కొడుకు కలగాలని కోరుకోక, కొడుకుని పోషించక, కొడుకు వృద్ధిలోకి రావాలని కోరుకోకపోతే ఆశ్రమంలో ఎలా ఉంటాడు? కాబట్టి ఆశ్రమంలో, గృహస్థాశ్రమమునందు కొడుకు యందు ప్రేమ ఉండడం తప్పు కాదు. కానీ కొడుకే సర్వస్వం అనుకుని తానో గోదానం కూడా చేసుకోకుండా వాడు చేస్తాడనుకుని బతికేయడం తప్పు. వాడు 11 రూపాయలు ఇచ్చి గోదానం చేసేశానంటాడు. 11 రూపాయలకి గోవు కాదు, గోవు తోకలో వెంట్రుక రాదు. గోదానం 11 రూపాయలు ఏంటి? నువ్వు ఉండగా హాయిగా నీ భార్యతో కలిసి ఓ గోదానం ఎందుకు చేసుకోవు? నీ ఒంట్లో ఓపిక ఉండగా ఇంత పచ్చిగడ్డి కోసి తీసుకెళ్లి ఓ గోశాలలో గోవుకి ఎందుకు పెట్టుకోవు? నీ ఓపిక ఉండగా ఓ గోశాలకెళ్ళి కూర్చుని ఓ గోశాలలో రామాయణంలో 4 శ్లోకాలు భగవత్ ప్రార్థనలో ఎందుకు చదవవు? ఓ గోవుకి ఒట్టికి నీళ్లు పోసి కడిగి చక్క పృష్ఠభాగమునందు పసుపు కుంకం పెట్టి 2 అక్షతలు 2 పువ్వులు ఎందుకు ఇయ్యవు? గోవుకి ప్రదక్షిణం ఎందుకు చెయ్యవు? ఎప్పుడో ఎవడో ఏదో చేస్తాడు, నిన్ను తరింపచేస్తాడని ఎందుకు తాపత్రయపడతావు? ఏమిటా ఈశ? ఎందుకంత విర్రి? ఈశ్వర, నాకు ఈ పిచ్చి పోవట్లేదు, మీరు ఈ పిచ్చి పోగొట్టండి. పోగొట్టి ధార్మిక కార్యక్రమముల యందు నేను పాల్గొని నన్ను నేను ఉద్ధరించుకునే అదృష్టాన్ని నాకు ఇవ్వండి అని ఉద్ధరేణ ఆత్మనాత్మానం, ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి, ఎవడికి ఆకలిస్తే వాడన్నం తినాలి.
10 మంది కలిసి చేసేవి కొన్ని ఉంటాయి, ఒక్కడు చెయ్యవలసినవి కొన్ని ఉంటాయి. భగవంతుడి పల్లకి పట్టుకుంటే 10 మంది పట్టుకోవాలి, ఉట్టి కొడితే 10 మంది కలిసి కొట్టాలి. ఆకలిస్తే అన్నం ఎవడికి వాడు తినాలి, నిద్ర వస్తే ఎవడికి వాడు నిద్రపోవాలి. తప్ప భజన చేశాం కదండి మేమందరం కలిసే పడుకుంటామంటే నీ కర్మ, ఎవడు ఏమీ చేయలేడు. కాబట్టి ఒక్కడివి చెయ్యవలసినవి ఏ ఉంటాయో అది ఒక్కడివి చెయ్యాలి. కొడుకుని నమ్మవద్దని చెప్పలేదు, కొడుకే సమస్తమని అనుకోవద్దు. నిన్ను నువ్వు ఉద్ధరించుకునే ప్రయత్నం నువ్వు చెయ్యి. కాబట్టి ఈశ్వర నాకటువంటి జ్ఞానమును ఇవ్వండి అని భగవంతుణ్ణి అడగడానికి నోరు విప్పి అడగకపోయినా ఈ మూడిటిని కృప చెయ్యమని అడగడానికి ప్రతిబంధకములను పోగొట్టి భగవంతుణ్ణి చేరవలసినటువంటి మార్గాన్ని సుగమం చెయ్యడానికి ఈశ్వరుడి యొక్క దేవాలయానికి 3 మార్లు ప్రదక్షిణం చేస్తారు. దాని వలన ధనీష, దారేష, పుత్రేష అనబడేటటువంటి 3 ఈశలు తగ్గిపోతాయి. తర్వాత దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు 3 మంటపములతో ఉండాలి దేవాలయం. అదే మహామంటపము, అర్ధమంటపము, ముఖమంటపము అని 3 మంటపాలు ఉంటాయి. మీరు ఇప్పటికీ శ్రీకాళహస్తి దేవాలయం లాంటి దేవాలయాలు చూస్తే ఆగమం ప్రకారం ఉంటాయి 3 మంటపాలు. ఆ 3 మంటపాలే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని 3 శరీరాలు. ఈ 3 దాటి మహాకారణ శరీరంలోకి వెళ్ళాలి. ఈ 3 శరీరత్రయాన్ని దాటుతున్నాను. స్థూల శరీరం అంటే పైకి కనపడేటటువంటి ఈ శరీరం, సూక్ష్మ శరీరం అంటే లోపల ఉండేటటువంటి మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము, అంతఃకరణ చతుష్టయం. కారణ శరీరం అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ. మహాకారణ శరీరం అంటే వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మము. ఆ ఆత్మయే ఒక స్థాయిలో మహాకారణ శరీరముగా చెప్పబడుతుంది. ఈ 3టిని దాటి నీ దగ్గరికి వస్తున్నాను, నీ దర్శనాన్ని పొందుతున్నాను. ఆయన్ని దాటి వెళ్ళడానికి ఇంకేమైనా ఉంటుందా? ఉండదు. ఇవన్నీ దాటి దాటి వస్తావు, ఆయన్ని కూడా దాటి వెళ్ళిపోవడానికి ఏం ఉండదు. అందుకే అంతరాలయానికి వెనక ద్వారం ఉండదు. ఇక ఆయన్ని దాటి వెళ్ళేది లేదు, ఆయన వరకే ప్రయాణం. మనుష్య జీవిత ప్రయాణం ఎక్కటి వరకు? ఆయనను చేరుట వరకు. దాని తర్వాత ఇంకేం లేదు. అందుకే అంతరాలయానికి వెనక వైపు తలుపు ఉంచరు. కాబట్టి స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటావు. దాటిన తరువాత భగవంతుణ్ణి వహించేటటువంటి మూర్తులు ఉంటారు. ఓ శివాలయం అనుకోండి, ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటాడు. విష్ణువాలయం అనుకోండి, గరుడు ఉంటాడు. అమ్మవారి దేవాలయం అనుకోండి, సింహం ఉంటుంది. అవి వాళ్ళ వాళ్ళ వాహనాలు, వైదికమైనటువంటి వాహనాలు, వేదప్రోక్తమైనటువంటి వాహనాలు. మన ఇష్టం వచ్చినట్టుగా మనం తీసుకెళ్ళి వాహనాల్ని పెట్టడం అలాంటి పనులు చెయ్యకూడదు. ఎందుకో తెలుసా? మీరు దేని విషయంలో అనవసరంగా వేలు పెట్టారో దానికి తగినంత ఫలితం ఉంటుంది. నేను 4 పదార్థాలు వండుతున్నారనుకోండి మా ఇంట్లో, తెలిసి తెలియకుండా దాంట్లో ఉప్పు వేశాను అనుకోండి, వెయ్యవలసిన ఉప్పు కన్నా ఎక్కువ వేశాననుకోండి, ఆ రోజు నా పప్పు పనికిరాదు. అక్కడికి ఆ పప్పు పోతుంది. అక్కర్లేని ప్రజ్ఞతో నీకు తెలియకుండా వేలు పెట్టావు, పప్పు పోయింది. ఉద్యోగంలో అక్కర్లేని విషయంలో వేలు పెట్టావనుకో, 15 రోజులు సస్పెండ్ చేస్తారు, అక్కడికి దూరంగా ఉంటావు. ఎలక్ట్రికల్ బోర్డులో నీకు తెలియకుండా వేలు పెడితే షాక్ కొడుతుంది. దేవాలయం విషయంలో తెలిసి తెలియకుండా ప్రవర్తిస్తే జీవితంలో జీవన పరంపర నాశనం అయిపోతుంది. అంత కిందకు పోతాడు. తెలిసి తెలియక దేవాలయాల విషయాల్లో వేళ్లు పెట్టకూడదు. తెలిసి చెయ్యాలి, తెలియకపోతే ఊరుకోవాలి. అంతేకాని తెలిసి తెలియకుండా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించరాదు. అందుకనే ఎదురుగుండా ఉండే వాహనము వైదికమైన వాహనమే ఉంటుంది. అది వహిస్తుంది. వహించడంలో ఒక లక్షణం ఉంటుంది. పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇస్తుంది, ముఖాన్ని పరమేశ్వరుడికి ఇస్తుంది. నందీశ్వరుడు ఉంటాడు. బయట రోహిణీ కార్తె రానివ్వండి, ముట్టుకుంటే కాలిపోయేంత వేడెక్కనివ్వండి, ఆయన శివుణ్ణే చూస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు తల ఇలా వెనక్కి తిప్పడం. పిడుగుపడనివ్వండి, ఉరుము ఉరవనివ్వండి, మెరుపు మెరవనివ్వండి, వెనక్కి తిరిగి చూడడం. గరుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడడం. వాళ్ళు వహిస్తారు అంటే పరమాత్మని గుండెల్లో పెట్టుకుని ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళు వహించడంలో కూడా అపారమైన తృప్తితో ఉంటారు. అందుకే వాహనాలన్నిటిలోనూ అద్భుతంగా కనపడే వాహనం ఏదంటే హనుమద్వాహనం. హనుమద్వాహనం మీద మీరు ఎప్పుడైనా చూడండి, పరమాత్మ ఊరెరుగుతున్నారనుకోండి, ఊరేగింపు కాదు, ఊరిరిగింపు. ఊరిరిగింపు అంటే ఈశ్వర వాడు ఎలాగో రాడు, మీరే రండి ఊరు చూపిస్తామని తీసుకొస్తారు. అదిగో వాడి కోటేశ్వరరావు ఇల్లు.
మీరిచ్చిన అనుగ్రహంతో కిందటి ఏడాది డాబా, ఈ ఏడాది మేడ, వాడికి ఖాళీ ఉండదు, డబ్బు కోసం తిరుగుతూ ఉంటాడు, ఇప్పుడు రాడు గుడికి ఈశ్వర, మీరే ఓసారి చూడండి అంటే ఆయన ఇంటికి ముందుకు వచ్చి పల్లకీలోంచి ఇలా చూస్తాడు. వీడు అప్పుడు కూడా రాడు. 73 సీరియల్స్, 3,46,751 భాగం చూడద్దు, ఆ లోపల ఉంటాడు. ఉంటే పాపం ఆ పిచ్చి తల్లి ఆ ఇంటి ఆవిడ ఆయన బాగుండాలని ఓ పళ్ళెంలో కాసిన బియ్యం, ఓ బెల్లం ముక్క వేసుకుని పట్టుకెడుతుంది. పట్టుకెడితే అవే పుచ్చుకుని సంతోషపడిపోయి అక్కడే నీరాజనం పుచ్చుకొని నీరాజనం ఇచ్చి ఈశ్వరుడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఊరేగింపు కాదు, ఊరెరిగింపుకు వెళ్ళేటప్పుడు వాహనం మీద బయలుదేరుతాడు. ఆ వాహనాల్లో హనుమద్వాహనం మీద బయలుదేరినప్పుడు చూడండి, ఒక్క హనుమ ఇలా ఉంటారు. ఇలా ఉంటే అర్థం ఏమిటో తెలుసా? ఇలా ఎప్పుడు అంటాం? ఇలా అన్నాను అంటే ఈ భంగిమ ఎప్పుడు పడతానంటే, అబ్బా ఇంతకన్నా నాకేం కావాలండి అన్నాను అనుకోండి, అయ్యా నాకు ఇంకింతకన్నా ఏం కావాలి? వెంకటేశ్వర స్వామి వారికి కప్పినటువంటి శేషవస్త్రం అండి, కోటేశ్వరరావు గారు మీకు బహూకరిస్తున్నాం అని పట్టుకొచ్చి ఆ శేషవస్త్రం నాకు కప్పారనుకోండి, అయ్యా ఇంకింతకన్నా ఏం కావాలి అని ఇలా అంటాను. హనుమ ఇలా ఉంటారు. సీతారాములు తన మెడ మీద కూర్చుంటే ఇంకింతకన్నా నాకేం కావాలి? ఎప్పుడూ భగవంతుణ్ణి గుండెలో పెట్టుకు వహించేటటువంటివి వాహనాలు. వాహనం దగ్గర ఆగాలి. అందులో శివాలయం అయితే నియమం మరీ ఎక్కువ. నందీశ్వరుడి శృంగములలోంచి చూడాలి. వాహనానికి నమస్కారం చేయాలి. అయ్యా నువ్వు ఎప్పుడూ మనసులో భగవంతుణ్ణి వహిస్తావు, నాబోటిగాండి ఎప్పుడూ లౌకికమైన విషయాలు మనసులో పెట్టుకుంటున్నాను, నీలా ఉండగలిగిన అదృష్టాన్ని నాకు కూడా కటాక్షించు అని ఆ వాహనానికి నమస్కారం చేయాలి. ఆ నమస్కారం చేసే ముందు బయట ప్రదక్షిణంలో ఉపాలయాలు ఉంటాయి. ఒక్కొక్కసారి పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నటువంటి మహానుభావులు తరించిన వాళ్ళు ఉంటారు. శివాలయం అయితే 63 మంది నాయనారులు ఉంటారు, విష్ణువాలయాలు అయితే 12 మంది ఆళ్వారులు ఉంటారు, అది కాక పరివార దేవతలు ఉంటారు. శివాలయం అనుకోండి, విఘ్నేశ్వరుడు ఉంటాడు, నటరాజస్వామి ఉంటారు, సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, వీరభద్రుడు ఉంటాడు, చండీశ్వరుడు ఉంటాడు. చాలామంది తెలిసి తెలియకో మాట అంటుంటారు, శివాలయంలో ప్రసాదం ఇంటికి పట్టుకెళ్ళకూడదని అంటుంటారు. ఇది ఎంత వెర్రి ప్రబలిపోయిందంటే ప్రఖ్యాత దేవాలయాల్లో ఉన్న అర్చకులు కూడా ఇవాళ ఈ మాట చెప్తున్నారు. తెలిసి తెలియక, కనీసం తెలుసుకుందామన్న తాపత్రయం కూడా లేకుండా. శివాలయంలో ప్రసాదం ఇంటికి పట్టుకెళ్ళవద్దని ఎక్కడా చెప్పాల. శివాలయంలో ప్రసాదం ఎలా పట్టుకెళ్ళాలి అంటే చండీశ్వరుడికి చూపించి పట్టుకెళ్ళాలి. ఎందుకంటే చండుడికి పరమశివుడు ఒక వరం ఇచ్చాడు, నేను ఏది తిన్నా అందులో మిగిలిన భాగం నీకు చెందుతుంది అని. ఓ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టామనుకోండి, పెడితే పరమేశ్వరుడు చూసిన తర్వాత మిగిలిన ఆ కొబ్బరి చెక్కలు చండీశ్వరుడు తింటాడు. కానీ ఆ ప్రసాదం మరి నేను ఎలా పుచ్చుకోవడం అంటే 3 చిటికెలు వెయ్యాలి. ఎందుకండి చండీశ్వరుడి దగ్గర చిటికెలు వేయడం అంటే ఆయనకి చెవుడండి అంటారు. చెవుడు కాదు, ఆయన ధ్యానమగ్నుడై ఉంటాడు పరమశివుని యందు. నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఆ చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు. ఏవిరా ఎందుకు చిటికేసి నన్ను కళ్ళు విప్పేట్టు చేశావు అంటాడు. ఆ శివప్రసాదం చూపించాలి, ఆ కొబ్బరి చెక్కలో అరటిపళ్ళలో చూపించి, అయ్యా నేను కూడా శివుని యొక్క ప్రసాదం పుచ్చుకుందామని పట్టుకెడుతున్నాను, ఇది మీ భాగం, నేను తీసుకెడతాను మీ అనుమతితో, ఈ ప్రసాదం తింటే నాకు కూడా అనుగ్రహం, పట్టుకెడతాను. ఓ తీసుకెళ్ళు అంటాడు. ఇప్పుడు ఆ ప్రసాదం తెచ్చుకోవాలి. అంతేకాని శివాలయంలో కొబ్బరికాయలు గోడ మీదే పెట్టేయడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని విడిచిపెట్టేసుకున్నట్టు. ఎక్కడ ఎవరు పుట్టిస్తారో తెలియదు ఇటువంటి అఘాయిత్యపు పాండిత్యంతో కూడుకున్న మాటలు. శివాలయమునందు ప్రసాదమును తిరస్కరించరాదు, చండీశ్వరునికి చూపించి పట్టుకెళ్ళాలి. కాబట్టి ఆలయంలో ప్రదక్షిణానికి వెళ్ళినప్పుడు ముందు పరివార దేవతల యొక్క దర్శనం చెయ్యాలి. ఆ వీరభద్రుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యుణ్ణి, నటరాజస్వామిని దర్శనం చేసి లోపలికెళ్ళాలి. శివదర్శనం అయిన తర్వాత చండీశ్వర దర్శనం చెయ్యాలి. విష్ణువాలయం అయితే లోపల ఉన్నటువంటి ఉపాలయములు ఏవి ఉన్నాయో ఆ ఆలయములను చూసి ప్రధాన ఆలయంలోకి వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ అక్కడ ఉంటారు. దేవాలయములకు ఒక ప్రశస్తి ఉంటుంది. నేను భగవంతుడి ముందు పడి ఉండాలని కోరుకుని తపస్సు చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళందరూ ఆలయాలలో గోడలుగా, గడపలుగా, రాళ్లగా, అరుగులుగా వస్తారు. అందుకే ఇప్పటికీ వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగుండా ఉండేటటువంటి ప్రధాన గడప ఎవరు అంటే కులశేఖర ఆళ్వార్ అంటారు. కులశేఖర ఆళ్వారులే ఆ గడప రూపంలో ఉన్నారు. ఎప్పుడూ స్వామిని చూస్తూ ఉండడానికి
కులశేఖరాళ్వార్పడి అంటారు. ఆ గడప రూపంలో ఉన్నారు. ఎక్కడైనా అంతే. శ్రీకాళహస్తి వెడితే రోమశ మహర్షి ఇప్పటికీ కూడా ప్రధాన గడపగా ఉంటారు. దాని కిందే ఆయన దేహం, దూర్జటి దేహం ఉన్నాయి. అందుకే అది దాటితే మళ్ళీ లోహ గడప ఉంటుంది. అది దాటి లోపలికి వెళ్ళాలి. కాబట్టి మహాత్ములైన వారు ఆలయాలలో తలుపులుగా, కిటికీలుగా, దేవాలయాల్లో అరుగులుగా ఉంటారు. ఉన్నప్పుడు ఎలా పడితే అలా లోపలికి వెళ్ళడానికి వీలు ఉండదు. ఆ ఉపాలయాలన్నిటినీ కూడా దర్శనం చేసి వెళ్ళాలి. ఏదో మీకు ఉదాహరణకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. మా ఇంటికి వచ్చారనుకోండి, అయ్యా అమ్మ కోటేశ్వరరావు ఉన్నారా అని. మా అబ్బాయి ఆ బయట మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నారు కానండి, నాన్నగారు ఇవాళ చాలా బడలిపోయి ఉన్నారు, నీరసంగా ఉంది, ఇవాళ ఎవరితో మాట్లాడనరా అన్నారండి, అందుకని ఇవాళ కలవరు, రేపు రండి అన్నాడు అనుకోండి. మీ నాన్నగారితో మాట్లాడతాను లేవా అని మా అబ్బాయిని ఒక్క తోపు తోసేసి మేడమెట్లు ఎక్కారనుకోండి. తలుపు కొడితే మా ఆవిడ తలుపు తీసింది అనుకోండి, మళ్ళీ ఇదే మాట చెప్పింది అనుకోండి, ఊరుకోమా ఎంతో దూరం నుంచి వచ్చాం అని మా ఆవిడ్ని చేపట్టుకుని పక్కకి తోసేసి లోపలికి వచ్చారనుకోండి, నేను ప్రసన్నుడనవుతానా, ఉగ్రుణ్ణవుతానా? రండి కూర్చోండి అంటానా? అప్పుడు నీకు బుద్ధి ఉందా లేదా? బడలిపోయి ఉన్నానని చెప్పారా? వాళ్ళని తోసి ఎందుకు వచ్చావు ఇంట్లోకి అని అడుగుతానా, అడగనా? ఈశ్వరుడు యొక్క పరివారం బయట ఉంటే వాళ్ళని చూడకుండా వాళ్ళు ఎందుకు పనికి మాలిన వాళ్ళు అన్నట్టు ఆయన దగ్గరికి వెడితే ఆయనకి ఎలా ఉంటుంది? అందుకని పరివార దేవతా దర్శనం చేసి ఆయన్ని చేరుకోవాలి. భగవంతుణ్ణి ఆవాహన చేసినప్పుడు పిలిచినా సరే అలాగే పిలవాలి. నీ పరివారంతో రా అని పిలవాలి. అందుకే గంట కొట్టి శివపూజ మొదలు పెడితే ఓం 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 నంది భృంగిరట వీరక వీరభద్రచండీశ్వర ప్రబల ముఖ్య మహాగణిభ్య అంటూ ఆయన యొక్క పరివారాన్నంతటినీ కూడా పిలుస్తారు. అలాగే కద్దమీన ప్రజాభూతామై సంభవ కద్దమా అంటూ లక్ష్మీదేవిని పిలిచేటప్పుడు అమ్మా నీ పరివారం అంతటితో, భర్తతో, బిడ్డలతో రామ్మా అని పిలుస్తారు. పరివారమును గౌరవించి లోపలికి వెళ్ళాలి. పాపం ఆయన ఎవరో ఎంత బతిమాలుతున్నారోనండి, ఏం మాట్లాడట, ఒక్కసారి నమస్కారం పెట్టి వెళ్ళిపోతారట. పెద్ద ఆయన నాన్నగారు 95 ఏళ్ళు, ఎక్కడి నుంచో వచ్చారటండి, ఒక్కసారి కనపడతారేంటి అన్నాడు అనుకోండి మా అబ్బాయి. నేను రండి కూర్చోండి, అయ్యా నీరసంగా ఉందని కనపడలేదు, ఏమనుకోకండి పెద్దవారు, ఎక్కువసేపు మాట్లాడలేను కానీ ఇంత శ్రమపడి ఎందుకు వచ్చారండి అంత దూరం నుంచి, పెద్దవారు కదా, వేసవికాలం ఇబ్బంది కదూ అని ఓ 2 పళ్ళు ఇచ్చి ఓ నమస్కారం పెట్టి పంపిస్తాను, పెద్దవారు కాబట్టి. ఇప్పుడు ఎందుకు ఆయన్ని గౌరవించాను? నా పరివారం చెప్పిన మాటని బట్టి గౌరవం. కాబట్టి ప్రదక్షిణమునందు ఉపాలయముల దర్శనం చేసి ప్రధానమూర్తి దర్శనానికి వెళ్ళాలి. ప్రధానమూర్తి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ గంట ఉంటుంది. ఆ గంట శివాలయంలో అయితే ముందుకే 3 మార్లు, వెనక్కి తగలకూడదు. మిగిలిన దేవాలయాల్లో అయితే 3 మార్లు. అదే పనిగా కొట్టేయకూడదు. 3 మార్లు దేవాలయంలో ఘంటానాదం చెయ్యాలి. అంటే అయ్యా మీ అనుగ్రహం కోసమే వచ్చాను, నా యందు దయించి ఒక్క పర్యాయం కన్ను విప్పి నా వంక ప్రసన్నంగా చూడండి అని వేడుకోలు. అప్పుడు కన్నెత్తి స్వామి వంక చూడాలి. స్వామి ఎందుకు కనపడతారు నీకు? దేవాలయంలో విద్యుత్ దీపం వేసేశారు అంటే అధమాధమము అని గుర్తు. దాని యందు తేజస్సు ఉంటుంది. ఇంకా అంతరాలయంలో విద్యుత్ దీపం కానీ వెలుగుతోందనుకోండి, ఆ దేవాలయానికి మీరు ప్రతిరోజు కుంభాభిషేకం చేసినా సరే అందులో ఇంకా తేజస్సు ఉండదు. తేజస్సు నిలబడాలంటే ఒక్క నెయ్యి కానీ నూనె కానీ వేసి ఆ దీపాలలోనే దర్శనం. మీరు ఏమనుకోకుండా ఉంటారంటే నేను ఒక మాట చెప్తా, ఆంధ్రదేశం కన్నా విషయంలో ద్రవిడ దేశం కోట్ల రెట్లు గొప్పది. ఎక్కడ అంతరాలయాల్లో విద్యుత్ దీపాలు వీరు గుత్తి దీపాలు కడతారు, కట్టి అందులో నూనెలో పెద్ద ఒత్తేస్తారు. ఆ ఒత్తుల కాంతులలోనే చూడాలి తప్ప విద్యుత్ దీపపు కాంతిలో చూడకూడదు ఈశ్వరుణ్ణి. ఆ దీపం ఎవరు అంటే గురువుగారు. ఆ గురువుగారు భగవంతుడి పట్ల ఆర్తి కల్పించబట్టి వచ్చాను. మా గురువుగారి అనుగ్రహపు కాంతులలో భగవద్ దర్శనం అవుతోంది. అందుకే గుడిలోని దీపం ఎవరు అంటే శిష్యునికి సంబంధించినంత వరకు గుళ్ళో దీపం గురువుగారే. అందుకని గురువు గారిని గుడిలో దీపంలో చూసి ఆయన అనుగ్రహ కాంతులలో భగవద్ దర్శనం చెయ్యాలి. ఆ భగవద్ దర్శనం చేసేటప్పుడు పూజ చేస్తారు. పూజ చేసినప్పుడు అథాంగ పూజ చేస్తారు. ఆ అథాంగ పూజని పట్టుకోవాలి. ఇక్కడ బాగా పట్టుకుంటూ మూర్తి వంక చూడాలి. ఎందుకని అంటే పూజ ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదటి ఏదో పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి,
ఊరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, కంఠం పూజయామి, స్కందౌ పూజయామి, బాహూన్ పూజయామి, ఓష్ఠే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి, శిర పూజయామి, కర్ణౌ పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి అంటారు. అంటే ఆయన పాదముల మీద వేస్తున్నాను. పరమశివుని యొక్క తెల్లని పాదములు, ఆయన మోచిప్పలు, ఆయన తొడలు, ఆయన యొక్క నడుం, ఆయన యొక్క నాభి, ఆయన యొక్క పొట్ట, ఆయన యొక్క గుండెలు, ఆయన భుజాలు, ఆయన చేతులు, ఆయన కంఠం, ఆయన గడ్డం, ఆయన పెదవులు, ఆయన ముక్కు, ఆయన చెవులు, ఆయన కపోలాలు, ఆయన నుదురు. కళ్ళ మీద వేసేటప్పుడు టక్కని ఇలా వేయకూడదు, కంట్లో తగులుతుంది. పరమ జాగ్రత్తగా కనుబొమ్మ మీద పెట్టి ఆయన ఇలా అన్నప్పుడు వదలాలి, లేదా ఆయన కనురెప్ప వెయ్యడాన్ని ఊహించకూడదు. కాబట్టి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, అమ్మవారు కనురెప్ప మూస్తే లోకాలు ఏమవుతాయి. అందుకని కనురెప్ప అలా పెట్టి పువ్వు పక్కకి తీసేయాలి భావన యందు. ఆఖరణ సర్వాణ్యంగాని పూజయామి, తలమించి పువ్వులు పోసేస్తే నీకు మనసులో టకటక 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 తలమించి పడుతున్నటువంటి పువ్వుల్లో నుదురు, నుదురు తర్వాత కళ్ళు, కళ్ళ తర్వాత ముక్కు, ముక్కు తర్వాత పెదవులు, పెదవుల తర్వాత గడ్డం, పక్కనున్న బుగ్గలు, చెవులు, అమ్మవారి యొక్క కబరీబంధం, అమ్మవారి భుజాలు, అమ్మవారి చేతులు, వేళ్లకు పెట్టుకున్న ఉంగరాలు, చేతులకు వేసుకున్నటువంటి గాజులు, అమ్మవారి గుండెలు, వేసుకున్న ఆభరణాలు, మంగళసూత్రాలు, నడుము, వడ్డాణం, అమ్మవారి యొక్క తొడలు, కట్టుకున్న పచ్చటి పట్టుచీర, అమ్మవారి మోకాళ్ళు, అమ్మవారి పాదాలు, పాదములకున్న మంజీరములు, వేళ్లకున్న మట్టెలు ఒక్కసారి పైనుంచి కిందకి పువ్వుల్లో కనపడాలి. ఇది ముద్ర పుచ్చుకోవాలి. తెల్ల కాగితం మీదకి తీసుకెళ్ళి పోస్టల్ ముద్ర అంటారు, గుద్దు గుద్దితే ముద్ర ఎలా పడుతుందో అలా గురువుగారన్న దీపపు కాంతిలో మూర్తిని అథాంగ పూజగా చూస్తే ఇక్కడదొచ్చి మనసు మీద ముద్ర పడిపోవాలి. ఆ ముద్ర పడిన తరువాత ఆయనకి పృష్ఠభాగం చూపించకుండా వెనక్కే ఆయన్ని చూస్తూ వెనక్కి నడిచి రావాలి. ఎందుకని? ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు, ఆయన్ని చేరడమే జీవితానికి పరమార్థం. కానీ లౌకికంలో వెళ్ళాలి, అందుకని ఆయన్ని చూస్తూ వెనక్కి నడవాలి. నడిచి బయటికి వచ్చి ఒక చోట కూర్చుని ఒక్క నిమిషం ధ్యానం చెయ్యాలి. నువ్వు దేవాలయంలోకి అడుగుపెట్టిన దగ్గర నుండి దేవాలయంలో ఏవేవి చూశావో అవన్నీ ఒక్కసారి తలుచుకోవాలి. తలుచుకుంటే మళ్ళీ దేవాలయం అంతా నీకు ఇక్కడ కనపడాలి. అందుకే దర్పణ దర్శనం అంటారు. అద్దం ఎలా చూపిస్తుందో అలా నీ మనసు మళ్ళీ భగవన్మూర్తిని చూపించాలి. చూపిస్తే ఇక్కడ మూట కట్టుకుని వెళ్ళాలి. వెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు ఇక్కడ చూసుకోగలగాలి. జీవో దేవ సనాతన, ఈ జీవుడే దేవుడై సనాతనుడై ఇక్కడే దర్శనమిస్తూ పరమానంద లబ్ధిని పొంది ఊరటని పొందుతాడు. నాకేమి బెంగరా, సర్వేశ్వరుడు నాతో ఉండగా నాకు డోటా అన్న భావనని పొందుతాడు. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. తప్పకుండా పట్టుకెళ్ళవలసినవి ఏవి అంటే కనీసంలో కనీసం వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళవలసినవి కనీసం కొబ్బరికాయ లేదా పళ్ళు. కాయలు ఎప్పుడూ పట్టుకెళ్ళకూడదు. పళ్ళు, లేకపోతే ధూపం వేయడానికి కావలసినటువంటి ఆ కడ్డీలు, అలాగే ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడానికి పనికి రావడానికి బియ్యం లేకపోతే పప్పు, ఇలాంటివి పట్టుకెళ్ళి ఈశ్వరాలయంలో ఇవ్వచ్చు. కొబ్బరికాయకి ఎనలేని ప్రాధాన్యత. కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. ఎందుకు కొడతారు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములతో ఈ శరీరంతో నువ్వు గుళ్ళోకి దేనికి వెళ్ళావో, ఏం కోరుకుంటున్నావో అది నువ్వు చెప్పకుండానే కొబ్బరికాయ పగిలగొట్టినప్పుడు చెప్పేస్తుంది. కొబ్బరికాయకి పైన డిప్ప ఉంటుంది ఆకుపచ్చగా, అది స్థూల శరీరం. లోపల పీచు ఉంటుంది సూక్ష్మ శరీరం. గట్టిగాను ఆ కారణ శరీరం లోపల తెల్లటి కొబ్బరి, చంచలంగా కదిలే నీరు మనస్సు. ఆ నీరు కానీ ఇంకిపోయిందా, ఇక ఆ కొబ్బరి ఆ డిప్పని విడిచిపెట్టేసి లోపల గుడుగుడు గుడుగుడులాడుతుంది, విడిపోతుంది, పూర్ణాహుతికి పనికొస్తుంది. అంటే శరీరము నేను కాదు ఆత్మ అన్నది రూఢమైతే శరీరము నుండి విడివిడి గుడుగుడులాడుతూ ఉంటాడు. అప్పుడు ఏమయ్యాడు అంటే పూర్ణత్వాన్ని పొందాడు. ఒక కొబ్బరి బొండం పూర్ణ ఫలమై నీవు ఏ కోరికలను అడుగుతున్నావో దాటిని తన యొక్క రూపము చేత ఆవిష్కరిస్తుంది. కాబట్టి కొబ్బరి బొండాన్ని కానీ కొబ్బరికాయని కానీ పట్టుకెడతారు, పండు తీసుకెడతారు. ఎందుకంటే మనకి సంప్రదాయంలో ఏం చేస్తారంటే ఆయన అండి పండు అంటారు, ఆయన పండిపోయాడండి అంటారు. పిల్లల్ని చిన్నప్పుడు ఆటలు ఆడుకోమంటే పంటలు వేసుకోమంటారు.
ఆఖరికి పరమపద సోపాన పఠం ఆడిస్తే వాడు పండిపోయాడండి అంటారు. ఏమిటి ఆ పండిపోవడం? పండిపోతే ముచిక తనంత తాను వదిలేస్తాడు, పండనంతసేపు పట్టుకుంటాడు. కాయగా ఉందనుకోండి, గట్టిగా ఉండి ముచికని గట్టిగా పట్టుకుంటుంది. పండిపోయాడు అనుకోండి, లోపల గట్టిగా ఉన్నటువంటి ఆ సారము రసమైపోయి తియ్యగా అయిపోయి ఇలా కన్నం పెడితే కారిపోయేటట్టు అయిపోయి ముచికని తానే వదిలేస్తుంది. అంటే శరీరము నేనన్న భావన పోయి నేను ఆత్మ అన్న రూఢమైనటువంటి అనుభవము ఏర్పడితే అప్పుడు తనంత తానుగా ముచికని వదిలిపెట్టినట్టు నిర్భయంగా శరీరాన్ని విడిచిపెట్టి తాను ఆత్మగా నిలబడగలడు. ఆ పండే స్థితి కావాలి నాకు మనుష్య జన్మలో. ఏ ఇతర ప్రాణులు భగవన్నామని చెప్పవు, ఏ ఇతర ప్రాణులకు శాస్త్రం అక్కర్లేదు, ఏ ఇతర ప్రాణులకి గురువుగారు ఉండడు, ఏ ఇతర ప్రాణులకు యజ్ఞయాగాదులు లేవు, ఒక్క మనుష్యునకే. అటువంటి మనుష్య జన్మనిత్తాను. ఈశ్వరా మళ్ళీ వస్తుందని నమ్మకం ఏమిటి? ఈ జన్మలో పండేటట్టుగా అనుగ్రహించు అని అడగడమే పళ్ళు పట్టుకెళ్ళి ఈశ్వరుడికి ఇస్తారు. మనకి దేవాలయం అనేటటువంటిది ఇంత పరమ పవిత్రమైనటువంటి భావనను ఆవిష్కరిస్తుంది. అందుకే ఒక దేవాలయ నిర్మాణము అనేటటువంటి క్రమంలో మనుష్యులు ఉద్ధరింపబడడానికి వీలైన రీతిలో ఆగమాలు ఎలా చెప్పాయో అలా దేవాలయాల నిర్మాణాలు చేసి మహాభక్తులైనటువంటి వారు ధరించిపోయారు. ఈ దేవాలయంలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే, దేవాలయం కూడా భౌతికంగా నిర్మాణం చేసిన దేవాలయం కన్నా మానసికంగా నిర్మాణం చేసిన దేవాలయం చాలా గొప్పది. అదో విచిత్రం. ఎందుకంటే కాంచీపురంలో కైలాసనాథ దేవాలయము అని ఉంది ఇప్పటికీ. అద్భుతమైన దేవాలయం, చూసి తీరాలి. ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం అక్కడే ఉండేది. ఆ కైలాసనాథ దేవాలయంలో ఒకానొకప్పుడు ఆ కాంచీపుర ప్రాంతాన్నంతటినీ పరిపాలించినటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆయన పేరు కాడవర్కోన్. ఆ మహారాజు పరిపాలిస్తున్న కాలంలో కైలాసనాథ దేవాలయాన్ని మొట్టమొదటిసారి రాతి పలకలతో నిర్మించాడు. ఆయన నిర్మించి దేవాలయంలో కుంభాభిషేకం చేస్తాను అని సంకల్పం చేసుకుని ముహూర్తం పెట్టించుకున్నాడు. పెట్టించుకుని పడుకున్నాడు. పడుకుంటే పరమశివుడు కల్లోకి వచ్చాడు. ఏమనుకోపోయే, నువ్వు ఆ రోజున కుంభాభిషేకం చేస్తే నేను రాను గుళ్ళోకి అన్నాడు. ఏం మహాదేవా ఏమైంది, ఎందుకు రారన్నాడు. ఏమనుకోకు, ఇక్కడే దగ్గరలో తిరుగిండ్ల ఊరు అని ఒక ఊరుంది. ఆ ఊళ్ళో పూసలార్ అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు కూడా శివాలయం కట్టాడు. మహాభక్తుడు అతను. ఏమనుకోకలా అన్నానని, చాలా గొప్ప భక్తుడు. ఆలయానికి కూడా కుంభాభిషేకం అదే ముహూర్తానికి. మరి అంత భక్తుడైనప్పుడు నేను వెళ్ళకపోతే చిన్నబుచ్చుకోడు, అక్కడికి వెడతాను. అందుకని నువ్వు ప్రతిష్ఠ చేసిన ఆలయంలో కుంభాభిషేకానికి రాలేను, ఏమనుకోకు అన్నాడు. మరునాడు నిద్రలేచి పరుగు పరుగున ఎక్కడుంది ఆ తిరుగిండ్ల ఊరు అన్న ఊరు వెతుక్కుని ఆ పూసలారెవరు అని అడిగాడు రాజు. పూసలారా గర్భదరిద్రుడు, వాడికి ₹1 లేదదిగో ఆ శివాలయం పక్కన బయట కూర్చుని ఉంటాడు, ఎప్పుడు వెళ్ళండి అన్నారు. వెళ్ళి ఆ పూసలారిని చూశాడు. కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్నాడు. పిలిచి, అయ్యా మీరు గుడి కట్టారా అని అడిగాడు. అవును కట్టానన్నాడు. ఎప్పుడు కుంభాభిషేకం? రాజుగారు పెట్టుకున్న ముహూర్తానికి ఎల్లుండి అనుకోండి, ఎల్లుండి కుంభాభిషేకం అన్నాడు. ఓ ఒక్కసారి చూపిస్తారా దేవాలయం అన్నాడు.